జగన్ టీవీకు స్వాగతం. రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ప్రజాకోర్టులో తేల్చుకుందాం. ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్పై ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తీవ్ర విమర్శలు. రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి వారు మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పెంటపాటి అనంత మోహన్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. శిరీషదేవి వారు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమాలు, దోపిడీ, భయ రాజకీయాలు, అనుచిత ప్రవర్తనకు అనంత బాబు కేరోఫ్గా మారారు. నాపై అవాస్తవ ఆరోపణలు చేయడం బాధాకరం. ప్రజాకోర్టులో ఎవరు ఏమి చేశారో ప్రజలే తీర్పు చెబుతారు అని పేర్కొన్నారు. ఆమె ఆరోపణల మూలాంశాలు ఇలా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమాలు, రంగురాళ్ల వ్యాపారం, గిరిజన మహిళలకు అన్యాయం, నకిలీ ఎస్టీ ధృవపత్రాల అంశం, పలు అభివృద్ధి పనుల నిలిపివేతలో అనుచరుల పాత్ర, రాజకీయ పదవుల దుర్వినియోగం ఆరోపణలు. పోలవరం గిరిజన ప్రాంత అభివృద్ధిపై తన కృషి వివరాలు. శిరీషదేవి వారు పేర్కొన్న ముఖ్య అంశాలు: పోలవరం నిర్వాసితుల కోసం అసెంబ్లీలో పోరాడి 1000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం, చింతూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం, గండిపోచమ్మ ఆలయం పరిరక్షణకు 238 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, గిరిజనుల సౌలభ్యం దృష్ట్యా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు, గిరిజనులకు కీలకమైన జీవో నెం 3 అంశం సుప్రీంకోర్టులో రద్దు అయిన తర్వాత పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నామని వివరించారు. సామాజిక సేవ కార్యక్రమాల వివరాలు ఆమె తెలిపారు. తన సొంత ఖర్చుతో ఆసుపత్రులకు ఇన్వర్టర్లు, ఫ్రిడ్జ్ అందజేయడం, తన కారును అంబులెన్స్గా వినియోగించడం, రోగుల సౌలభ్యం కోసం బస్ స్టాండ్ నుండి ఉచిత ఆటో సేవ ప్రారంభించడం. రాజకీయ ప్రతిస్పందనపై వ్యాఖ్య: మా ప్రభుత్వం కూటమి సిద్ధాంతాల ప్రకారం దౌర్జన్యం లేకుండా ప్రజాపాలన కొనసాగిస్తోంది. అవాస్తవ ఆరోపణలు చేస్తే మౌనం వహించం, ప్రజాకోర్టులో సమాధానం చెబుతాం అని మిరియాల శిరీషదేవి వారు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాన్, మాజీ సర్పంచ్ నిరంజనీదేవి, మండల పార్టీ అధ్యక్షులు కోసు నాగన్నదొర, సీతపల్లి దేవస్థానం సభ్యులు సిద్ధా వెంకన్నదొర, క్లస్టర్ ఇన్ఛార్జ్ కారం సింహాచలం, దేవస్థానం చైర్మన్ కుంజం బాపన్నదొర, తెదేపా నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండబాబి చెల్లన్నదొర, రమణ పి సాధల సత్య పెంటమ్మ, కారు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ రోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాల్ని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం. మేము ఎంత పుణ్యం ఉండాలి ఈ రోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం పని పాట లేకుండా లేము. మా నాయకుడు మాకు రోజు ఎమ్మెల్యేలకి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రజల యొద్దకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని అభివృద్ధిని చేసుకుంటా వెళ్తున్నాం. దయచేసి గమనించాలి. నీ డమ్మి లక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పదవిలో ఉంది. నువ్వు కౌన్సిల్లో, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నిసార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం మాట్లాడావు? సమాధానం చెప్పు. నీ డమ్మి లక్ష్మి శాసన సభలో ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గిరిజన ప్రాంత సమస్యల కోసం మాట్లాడింది? సమాధానం చెప్పు. చెప్పలేవు. 1-2 సార్లు. అదేనా ఏం మాట్లాడారో మీకే తెలీదు. డే 1 ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ రోజు నుంచి అవకాశం దొరికితే అసెంబ్లీలో నా గలమెత్తుతా ఉన్నాను. ప్రజల సమస్యల కోసం మాట్లాడుతా ఉన్నాను. పూర్తిగా నీకు సమస్యల కోసం అవగాహన లేదు. తెలుసుకో, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడు ఎమ్మెల్యే శిరీష అని ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. మాట్లాడిన డే 1 లోనే 1000 కోట్ల నిధులు R&R ప్యాకేజ్ రిలీజ్ చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. నేను మాట్లాడానని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అది కాకుండా రీసెంట్ గా దేవిపట్నంలో మండలంలో ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గండిపోచమ్మకి 230 కోట్ల నిధులు ఈ రోజు నేను తీసుకొచ్చాను. అది కాకుండా ఈ రోజు చింతూరులో ఉన్నటువంటి CHC 50 పడకలు ఉన్న హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ కి అప్గ్రేడ్ చేయించాము. నేను చేశానని ఈ రోజు స్వయంగా నేను చెప్తా ఉన్నాను. అది కాకుండా మీరు చేసినటువంటి పని వల్ల
350 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పాడేరు కలెక్టరేట్కి వెళ్ళాలంటే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మన రంపచోడవరానికి కేంద్రంగా పోలవరం జిల్లాగా నేను తీసుకొచ్చానని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అదే విధంగా మీరు అంటించినటువంటి రక్తపు మరకలు కడగడానికి రీసెంట్ గా మీరు చూసారు, మొన్న నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మన ప్రాంతానికి రావడం, ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నీ తెలుసుకోవడం, ఇక్కడ ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించడం, మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేసి మొత్తం ఖర్చులని మేమే భరిస్తామని హామీ ఇవ్వడం, సంజీవని హాస్పిటల్ కూడా త్వరలో మేము తీసుకొస్తామని మాట ఇవ్వడం, అదే విధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఒక బ్రాంచ్ ని కూడా మన రంపచోడంలో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం, ఇవన్నీ ఈ రోజు చూస్తే వేల మంది, మొన్న భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎంతో మంది జనం వచ్చి ఆమెకి వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేయించుకొని హ్యాపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూడలేక ఈ రోజు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. మేము నీలాగా ఊకలోడిల్లోన గంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకొకటే తెలుసు, పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్య తరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈ రోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్ గా పెట్టాను. ఈ రోజు చూస్తే మనిషి చచ్చిపోతే పాపం ఆ బాధనే చూసుకుంటారా, లేదా హాస్పిటల్ నుంచి మన ప్రాంతానికి రావాలంటే 20,000 30,000 ఖర్చు పెట్టాలా అనే సందిగ్ధంలో చాలా మంది నిరుపేద గిరిజనేతర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం నా సొంత అంబులెన్స్ గా పెట్టి ఈ రోజు 200 పైనే మృతదేహాలని వాళ్ళ యొక్క సొంత గృహాలకి చేర్చినటువంటి ఘనత మాది, మా కుటుంబ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా ఈ రోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ కి, రంపచోడవరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ కి పాపం గర్భిణీలు గాని ముసలి వాళ్ళు గాని అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళ బాధను భరించలేక, నేను చూడలేక నా మానవతా దృక్పథంతో ఒక ఆటోను కొనిపెట్టి ఆ ఆటో కాంప్లెక్స్ నుంచి ఏరియా హాస్పిటల్ కి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే. ఈ కేవలం పేద ప్రజల కోసం నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇలా ఎప్పుడైనా నువ్వు చేశావా? ఒకటే అడుగుతా ఉన్నాను అనంతబాబు, ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఎప్పుడైనా చేశావా? ప్రజలకు ఎప్పుడైనా నువ్వు సర్వీస్ చేశావా? లేదా గ్రామాల్లోకి వెళ్ళి ఎప్పుడైనా నేను ఇది చేశాను అది చేశానని మాట్లాడావా అని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకోటి అడుగుతా ఉన్నావు, నువ్వు సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ, నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు, నీ నాయ కూడా చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే రోడ్లోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలు పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈ రోజు ఒక వార్డు మెంబర్ కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట్లాడడానికి అని అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు పరిస్థితులు ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏంటన్నది పంచాయతీ బిల్డింగ్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, ఇట్లాగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు మేము ఎంతో చేస్తా ఉంటే ఈ రోజు ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినా సరే ఒక మనిషిని చంపి ఎంత ధైర్యంగా ప్రజల్లోకి తిరుగుతా ఉన్నామంటే మాకే అర్థం కానటువంటి పరిస్థితులు. మా ఇంట్లో మగవాళ్ళు అయితే ఇలాంటి తప్పులు చేసి బయట తిరగలేరు. నీలాంటి దుర్మార్గులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి అనంతబాబు ఇక్కడి నుంచి నువ్వు మారితే బాగుంటుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకు ఉన్నాయి కదా రోజులు, ఎందుకు కంగారు పడ్డం, మీరేం చేశారు మేమేం చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. దయచేసి ఇక్కడి నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని మంచి దారిలో వెళ్తే నీకే మంచిది. ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది క్లియర్ గా, రాబోయే రోజుల్లో ఎట్లాగో నువ్వు వెళ్ళిపోతావు. అయితే నీకు తెలియకుండానే నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనెంతంటే అంత, నేనేం చెప్తే అది అని. కానీ నీకు తెలియకుండానే నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది నువ్వు సహించలేక ఇట్లాగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నావేమో, సరిగ్గా మైండ్ పని చేయకని నాకు అయితే అనిపిస్తా ఉంది. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకో. ఉన్నన్ని రోజులైనా మంచి ఆలోచనలతో ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేమేం చేసాం, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అన్నది దయచేసి నువ్వు తెలుసుకో. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే రోజు మేము ఎప్పుడు ఏం చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది.
ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు కనిపించింది ఆ శిరీషాదేవి, మళ్ళీ తర్వాత కనిపించలేదని మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడతా ఉన్నాం, ప్రతి ఊరు తిరుగుతా ఉన్నాం, ఎక్కడైతే అక్కడ మేము ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నీలాగా మేము శిలాఫలకాలు వేసి ఆ రోడ్లని వేయకుండా డబ్బులు తినేయలేదు మేము ఏ రోజు కూడా. ఈ రోజు చాలా గ్రామాలు వెళ్తే మీరు మొదలు పెట్టినటువంటి రోడ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో మేము చూస్తూనే ఉన్నాం. డబ్బులు అయితే తీసారు, అక్కడ రోడ్ లేదు. పంచాయతీ నుంచి ఫండింగ్ అయితే ఖర్చు పెట్టేశారు, అక్కడ వాటర్ ట్యాంక్ లేదు. మీరు చేసిన పని వల్లే కదా ఈ రోజు ఎంతో మంది పెన్షన్లు కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఎన్నో సార్లు జీవో నెంబర్ 3 కోసం కూడా మీరున్నప్పుడే మీ సమయంలోనే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు మీ నాయకుడు. గిరిజన ఎమ్మెల్యేగా ఉంది మీ డమ్మి లక్ష్మి, ఆవిడేం స్పందించింది? కనీసం ఎవరు కూడా స్పందించలేదు కదా. మీ ప్రభుత్వం దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు. 200 డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు. నెలకు వచ్చి నాకే ఒక అంబులెన్స్ రన్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పెట్రోల్, డ్రైవర్ కి ఇవ్వాల్సినట్టు, క్లీనర్ కి ఇవ్వాల్సినటువంటి జీతం, ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను ఇచ్చుకుంటా ఉన్నాను. ఆ డబ్బులు నాకు మిగిలినట్టే కదా. దాచుకో అనుకుంటే 5 సంవత్సరాల పదవి వచ్చిందని ఎందుకంటా ఉన్నామంటే, నిజంగానే మేము ఒక గిరిజన మహిళని, ఒక అంగన్వాడీ కార్యకర్తని ఖచ్చితంగా సీఎం గారు గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు నమ్మి నన్ను ఓటేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి, సంక్షేమం చేయాలని ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచన అయితే మాకి లేదు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అనడం ఈజీయే, గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఆ మాట అనడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను, రేపు పొద్దున ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, నా చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు. మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు. గ్రామాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి కేకులు కట్ చేయమని మమ్మల్ని పిలుస్తున్నారని. కానీ మీరు చూసారు, రంపచోడవరంలో ఒక బ్యాచ్ కట్ చేసింది, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ కట్ చేశారు, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్. నీకెందుకు గ్రూపులుగా ఉన్నాయి మరి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో? నువ్వంటే నచ్చే కదా బ్యాచ్లుగా ఉన్నారు. మా కూటమి నాయకుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలను కలుపుకొని ముందుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. అయినా మన మండలంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా గొడవలు ఉన్నా సరే సర్దు పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా ఈ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాంటి ఆరోపణలన్నీ కూడా నిజం కాదు.